సముద్రంలో ఎక్కడో చీకటి లోతుల్లో ఉండే ఒక ఫిష్ సముద్రం ఉపరితలానికి రావడం చూసాం. పురాణాల్లోని లెవియథన్ సర్పం అదే అని కొంతమంది హడావిడి చేసిన సంగతి కూడా చూసాం. ఓర్ ఫిష్ను చూస్తే అపశకునంగా భావించే జపాన్ ప్రజలు దాని మూలంగా ఏదో పెద్ద విపత్తు తప్పక వస్తుందని నమ్ముతారు. నమ్మకాల సంగతి అటుంచితే ఓర్ ఫిష్ పురాణాల్లోని లెవియథన్ కాదని, సముద్రపు లోతుల్లో మాత్రమే నివసించే ఒక రకం చేప అని, దారి తప్పి పైకి వచ్చిందని నిపుణులు తెలియజేశారు. ఆ సంగతి మనము విన్నాం. అటువంటిదే మరో జీవి గోబ్లిన్ షార్క్, ఇంకో జీవి ఏంజలర్ ఫిష్, మరొక జీవి జైంట్ స్క్విడ్. ఇవి కూడా సముద్ర లోతుల్లో మాత్రమే నివసించేవి. ఇప్పుడు ఇవి కూడా తరచుగా సముద్ర ఉపరితల జలాల్లో, తీర ప్రాంతాల్లో కనిపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లక్షలాది సంవత్సరాలుగా జనసామాన్యం కంటపడని సదరు జీవులు ఇప్పుడు ఏ వాతావరణ పరిస్థితుల ప్రేరణ వల్లనో బయటకొస్తున్నాయి. అపశకనం అంటే ఏదో ప్రమాదమనే కదా. అంటే సముద్రాల లోతుల్లో మాత్రమే ఉండే ఈ జీవులు అక్కడ ఏదో సంచలనం కలగడం వల్లనే పైకి వస్తున్నాయని, ఇది ప్రమాద సూచన అని అనుకోవడంలో తప్పేముందంటున్నారు కొందరు. కాబట్టి ఊహాజనిత ప్రమాదాలను పక్కన పెట్టి శాస్త్రీయమైన సూచనల గురించి తెలుసుకోవడం మన కర్తవ్యం. ఓర్ ఫిష్ అనేది పాములాగా పొడవైన శరీరం కలిగిన ఒక రకం చేప. మెక్సికో తీరంలో దీన్ని చూసిన ప్రజలు లెవియథన్ అనే పౌరాణిక సర్పంగా పొరబడ్డారు. అవి కనిపించిన తర్వాత భూకంపాలు, సునామీలు వస్తాయని విశ్వసించే జపనీయుల నమ్మకాలను తలుచుకుని భయపడ్డారు. ఎక్కడో 100 మీటర్ల లోతులో జీవించే ఆ ఓర్ ఫిష్ని సుమారు 20 ఏళ్ల క్రితం మొదటిసారిగా ఫోటో తీశారు. అంటే అత్యంత అరుదుగా కనిపిస్తుందనే కదా అర్థం. గోబ్లిన్ షార్క్ సంగతే చూడండి, అది కనిపించడం మరీ అరుదు. నిజంగా కనిపించినప్పుడు కూడా అది ఈ లోకానికి చెందిన జీవి అని అనిపించదు. లక్షల సంవత్సరాలుగా అది పరిణామం చెందకుండా అలాగే ఉండిపోయిందని చెప్తున్నారు. అయితే తాజాగా గ్రీస్ తీర జలాల్లో ఒక మరణించిన గోబ్లిన్ షార్క్ కనిపించింది. ఆపై మరో జీవి ఫుట్బాల్ ఫిష్గా పిలిచే ఏంజలర్ ఫిష్. కాలిఫోర్నియా తీరంలో 2021-23 మధ్య కాలంలో 3 ఏంజలర్ ఫిష్లు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీటి తలపై యాంటీనా మాదిరిగా ఒక కొండె ఉంటుంది. దాని చివరన విద్యుత్ బల్బు మాదిరిగా వెలిగే ఒక అమరిక ఉంటుంది. అంటే ఆ చీకటి లోతుల్లో ఆ జీవి వెలువరించే కాంతికి ఆకర్షించబడి అటుగా వచ్చే జలచరాల్ని అది పట్టుకుని తినడానికి ఆ బల్బ్ సహాయపడుతుంది. గమ్మత్తే కదా. ఈ జీవి గురించి శాస్త్రవేత్తలు చెప్పిన గమ్మత్తైన మరో సంగతి ఉంది. పునరుత్పత్తి కోసం మగ, ఆడ ఏంజలర్ ఫిష్లు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే చేపలాగా మారిపోతాయట. ఆ దశలోనే పిల్ల చేపలు గుడ్లు వెలువడతాయి. ఇది ప్రకృతి చమత్కారం కాక మరేంటంటారు. ఇలా అవి అత్యంత అరుదైన లక్షణాలు కలిగిన సముద్రపు జీవులు. ఇక మరొక జీవి జైంట్ స్క్విడ్ గురించి కూడా చర్చ జరిగింది. దాని ఒక్కో కన్ను ఒక్కో ఫుట్బాల్ అంతా పెద్దగా ఉంటుంది. 2023లో చివరిసారిగా 4 జైంట్ స్క్విడ్లను చూశారు. ఇవన్నీ కూడా డీపెస్ట్ సీ క్రీచర్స్ అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇవి తీర ప్రాంతాలకు కొట్టుకొచ్చి కనిపించడం అతి అరుదైన సంగతి కూడా అని వాళ్ళు తెలియజేస్తున్నారు. వాటి సహజ ఆవాసం సముద్ర లోతట్టు ప్రాంతం. మనిషి భూమి మీద జీవించడం ఎంత సాధారణమైన విషయమో అవి సముద్ర గర్భాల్లో జీవించడం కూడా అంతే సాధారణం. అటువంటప్పుడు ఆ లోతట్టు జలచరాలు ఇలా పైకి రావడం, మృతి చెంది కనిపించడం గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. మరి ఈ మధ్యకాలంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది దేనికి సంకేతమని భావిస్తున్నారు? ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా కలవరపెడుతున్న ప్రశ్న ఇది. అవును, నిజమే. ఇందుకు కారకుడు ఫలానా మనిషి అని కాదు, మానవ జాతి చేసే కొన్ని చర్యలే ఈ విపరీతాలకు కారణం. మొదటి కారణం కాలుష్యం. చమురు, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాలపైన తేలుతూ ఒడ్డుకు కొట్టుకు వచ్చేది కొంత అయితే, నీటి అడుగుకు చేరేది చాలా ఎక్కువగా ఉంటుంది. సముద్ర జలాల లోతట్టు ప్రదేశాలకు కూడా సదరు వ్యర్థాలు చేరుకుని పేరుకుని అక్కడ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ మాత్రమే జీవించే జీవుల ఆవాసాలు కలుషితం అవుతున్నాయి. మీకు తెలిసే ఉంటుంది, సముద్ర జలాల్లో సుమారు 1000 మీటర్ల లోతు తర్వాత సూర్యకాంతి సైతం ప్రయాణించలేదు. చిక్కటి చీకటి మాత్రమే రాజ్యమేలుతుంది. కొన్ని లక్షల సంవత్సరాలుగా సూర్యకిరణం సోకని ప్రాంతాలున్నాయి. అటువంటి చోట మనుగడ సాగించే కొన్ని సూక్ష్మ జీవులు, జలచరాలు ఆ సముద్ర జలాల్లోనే పై పొరల్లో జీవించే జలచరాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వాటి ఆకారం, రంగు, జీవన విధానం భిన్నంగా ఉంటాయి. ఆ చీకటిలో చూడ్డానికి ఏముంటుందంటే, ఆ చీకటిని చూడ్డానికి అనుగుణంగా వాటి కంటి చూపు సర్దుబాటు జరిగి ఉంటుంది. మరి శబ్దాల్ని గ్రహించగలుగుతాయి అవి. వెలుతురును చూడని ఆ జీవజాలానికి ప్రత్యేకమైన ఆవరణ వ్యవస్థ అక్కడ రూపుదిద్దుంటుంది. ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే అతి శీతలం. వాటికి వేడిమి, మంచు తుఫాన్లు వంటివి తెలియవు. అంతటి లోతుల్లో ప్రాణవాయువు సైతం తక్కువగానే ఉంటుంది. నీటి పీడనం కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వాటి శరీరం సున్నితంగా, నునుపుగా తయారై ఉంటుంది. ఆ నీటి ఒత్తిడిని తట్టుకునేలా వాటి శరీర నిర్మాణం జరిగి ఉంటుంది. మరి అటువంటి జీవుల వద్దకు మనుషులు వదులుతున్న వ్యర్థాలు చేరుకుంటున్నాయి. సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలో కలిసిపోయి
డీకంపోజ్ కావాలంటే వాటి మందాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి వేల సంవత్సరాలు పడుతుంది. ఆలోగా అవి చేసే చెడు మాత్రం ఊహించలేనిది. మనుషులు తాము వాడే సమస్త ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదో రూపంలో సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. వస్తువుగానే అడుక్కిపోనవసరం లేదు. సదరు ప్లాస్టిక్ వస్తువులు తయారీలో వాడబడిన పాలిథిన్ రసాయనాలు, వాటి తయారీలో వాడిన వివిధ రంగులు, తయారయ్యాక ఆ వస్తువులకు వేసిన రంగులలోని రసాయనాలు, ఆ వస్తువులకు అతికించిన లేబుల్స్తో సహా అన్నీ ప్లాస్టిక్ యొక్క వివిధ రూపాలు, వివిధ రసాయన పదార్థాల వేర్వేరు రూపాలు. ఇవన్నీ సముద్ర జలాల ఒత్తిడికి విఘటనం చెంది ఆ సముద్ర జలాలతో కలిసి సూక్ష్మ ప్లాస్టిక్గా సముద్ర జలాల్లో అతుక్కుపోతున్నాయి. జల ప్రవాహాలు వాటిని అక్కడి వరకు మోసుకు వెళుతున్నాయి. ఇప్పుడు మనం కూడా ప్లాస్టిక్ బాటిల్లో ప్యాకేజ్ వాటర్ కొనుక్కుని తాగుతున్నాం కదా. అలా క్రమంగా సూక్ష్మ స్థాయిలో ప్లాస్టిక్ మన శరీరంలో చేరుతోందని మీకు తెలుసా? మనం నిల్వ చేసుకునే ఉప్పు, పప్పు, నూనె, పాలు, పెరుగు, పిండి అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్స్లో అందంగా ప్యాక్ చేయబడి నెలల తరబడి అలాగే నిల్వ ఉంచి మన వరకు చేరుతున్నాయి. కొందరు తిరిగి వాటిని ప్లాస్టిక్ డబ్బాలో పోసి మరీ నిల్వ చేసుకుని వాడుతున్నారు. ఈ అన్ని సందర్భాల్లోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆయా పదార్థాల ద్వారా మన శరీరాల్లోకి చొరబడుతోంది. గమనించిన అనివార్యమైన అవసరాల రీత్యా పట్టించుకోవడం మానేశాం. అది దీర్ఘకాలంలో మనకు చేటు చేస్తోంది. జోర్కా జట్కా ధీరేసే లగే అనే సామెత గట్టి దెబ్బే కానీ మెత్తగా తగులుతుందన్నమాట. అది చేసిన చెడు ఉండిపోతుంది, గాయం మిగిలిపోతుంది. అదే దెబ్బ మహాసముద్రాల్లోని లోతట్టు జీవులకు కూడా మనుషులం వేస్తున్నాం. మైక్రోప్లాస్టిక్ సముద్ర జలాల పర్యావరణాన్ని, సహజ సిద్ధ ఆవరణ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. వాటిని ఆరగించిన జీవులు శరీర ధర్మాలను కోల్పోతున్నాయి. ఇక శబ్ద కాలుష్యం సంగతి. సముద్ర గర్భాన్ని తొలిచి చమురు, సహజ వాయువుల్ని వెలికి తీసేందుకు రిగ్స్ వేసి ముడి చమురును నిక్షేపాల్లోంచి తోడుతున్నాం. మనిషి ఇంతవరకు చేరుకొని ప్రాంతాల్లోనూ ఆయిల్ రిగ్స్ వేశారు. ఆ డ్రిల్లింగ్ మూలంగా వచ్చే శబ్ద కాలుష్యం సముద్ర జీవవరణాన్ని అల్లకల్లోలం చేస్తోంది. డ్రిల్లింగ్ పాయింట్స్ వాటి ఆవాసాల్ని ధ్వంసం చేస్తున్నాయి. మరిక వాటి మనుగడ ఎలా? వేరే చోట కొత్త ఇల్లు కట్టుకోవాలా చెప్పండి? కొన్ని అడుగుల మీటర్ల విస్తీర్ణంలో ఆ డ్రిల్లింగ్ జరుగుతోంది. ఏదో ఆ ఒక్క చోటునే కాదుగా, కాస్త దూరంగా అటువంటి డ్రిల్లింగ్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. ఆ అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఆ చుట్టూ ఉన్న నేల చెదిరిపోతోంది. ఆ కాలుష్యం కొన్ని మీటర్లు లేదా కిలోమీటర్ల వరకు ప్రసరించే ఆ డ్రిల్లింగ్ తాలూకు శబ్ద తరంగాలు అక్కడ జలచరాల కదలికలకు ఆటంకం కలిగిస్తున్నాయి. వాటి గమనం, వాటి ప్రయాణ మార్గం ఒక విధంగా రూపొందించి ఉంటుంది కదా. ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ పరిసరాలు మారిపోతున్నాయి. ఆవరణ వ్యవస్థ చెదురుతోంది. వాటి గుర్తులు ధ్వంసం అవుతున్నాయి. ఫలితంగా వాటి ప్రయాణం అస్తవ్యస్తంగా మారుతోంది. కాబట్టి మరో చోటు వెతుక్కునే తప్పిదంలో అవి చనిపోతున్నాయి. అలా ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. అలా ప్రభావితం అవుతున్న మరొక అంశం ప్రాణవాయువు. పారిశ్రామిక వ్యర్థాలను ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్ర జలాల్లోకి వదిలేస్తుంటారు. ఫలితంగా ఆ నీళ్లలోని ఆక్సిజన్ పరిణామం ప్రభావితం అవుతుంది. సముద్ర జలాల లోతట్టు ఆక్సిజన్ లభ్యత స్థాయి ఈ పారిశ్రామిక ప్రాణాంతక వ్యర్థాల కారణంగా సుమారు 2% తగ్గిపోయిందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం మొదలు ఈనాటి వరకు సముద్ర జలాల్లో వేసిన పారిశ్రామిక వ్యర్థాలకు తోడు ప్రయాణపు ఓడలు విడిచే వ్యర్థాలు, అప్పుడప్పుడు ప్రమాదాల మూలంగా సముద్ర జలాల్లో కలిసిపోయే చమురు మూలంగా పేరుకుపోయే నూనె తెట్టు, ఇవన్నీ కూడా సముద్ర జలాల్లోని ఆక్సిజన్ని తటస్థంగా ఉండనివ్వడం లేదు. నీటిలోని ఆక్సిజన్ను మాత్రమే స్వీకరించి బ్రతికే జీవుల్లో అందుకు తగ్గట్టే శారీరక నిర్మాణం ఉంటుంది కనుక ప్రాణవాయువు కోసం అవి అల్లాడుతున్నాయి. అయితే సముద్ర ఉపరితల జలాలు వెచ్చగా ఉంటాయి. వెచ్చని నీటిలో ప్రాణవాయువు శాతం తక్కువ. అంతేకాదు, గ్లోబల్ వార్మింగ్ మూలంగా సముద్ర జలాలు కూడా వేడెక్కుతున్నాయి. ఆ గ్లోబల్ వార్మింగ్కి కారకులు ఎవరని ఆలోచించండి. మళ్ళీ మనమే. భూతాపం పెంచేస్తున్న మనిషి తనకు తాను హాని చేసుకుంటూ తక్కిన జీవుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నాడు. మరి తాజా లెక్కల ప్రకారం సముద్ర ఉపరితల జల ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ వేడిగా తయారయ్యాయట. లోతట్టు సముద్ర జల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగిపోయాయి. ఏమిటి, కూసింత వేడికే ఇన్ని ఆరోపణలా అనకండి. ఆ మాత్రం చాలు పర్యావరణం అతలాకుతలం అవడానికి. మనం ఏసీలు వేసుకుని కూర్చుంటాం కావచ్చు. సముద్ర జీవులకు ఏసీలు, కూలర్లు, విసనకర్లు ఉండవు కనుక వాటి సహజ సిద్ధమైన ఉష్ణోగ్రతలే వాటిని కాపాడుతూ ఉంటాయి. ఆ ప్రాంతాల్ని విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు అవి ఎంతో ఉక్కిరిబిక్కిరవుతాయి. ఆ కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళినా అక్కడ వాతావరణానికి తమను తాము అలవాటు చేసుకునే లోపు అక్కడ అవి ప్రాణాలు వదులుతున్నాయి. పర్యావరణ సమతుల్యత గురించి ఇప్పుడు మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ కొన్ని దశాబ్దాలుగా ఆ సమతుల్యత దెబ్బతింటుందనే వార్తలు వింటున్నాం. ఆ వైపరీత్యాల్ని స్వయంగా అనుభవిస్తున్నాం. చేజేతుల పర్యావరణాన్ని మనమే పాడు చేస్తున్నాం. సముద్రాలను విడిచిపెట్టకుండా వాటిని కలుషితం చేస్తున్నాం.
మనకు తెలియడం కోసం ప్లాస్టిక్, ఆయిల్ వ్యర్థాల గురించి చెప్పుకున్నాం. కంటికి కనిపించని భూతాపం యొక్క దుష్ప్రభావము వాటికి తోడైంది. మరి తరుణోపాయం లేదా అంటే ఉంది. చేదుగా ఉన్నా సరే నచ్చజెప్పి బలవంతం చేసి ఏదోలా రోగానికి తగిన మందుబిళ్ళ మింగినట్లే అలవాటు పడిన ప్రాణాలకు నచ్చజెప్పి ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. వ్యర్థాలను ఇష్టారీతిన పారేయకుండా వాటిని శుద్ధి చేసి వదిలిపెట్టాలి. మనకు అంతరిక్షం గురించి తెలిసినంతగా భూమి మీదే ఉన్న సముద్రాల గురించి తెలియదన్నది నిజం. అంగారకుని వాతావరణం కూడా మనకు తెలిసింది, కానీ సముద్రపు లోపల వాతావరణం పట్ల స్పష్టమైన అవగాహన లేదు. అవి అంత నిగూఢం అంటే అవును. మరి మహాసముద్రాల రహస్యాల గురించి మనిషికి ఎంతవరకు తెలిసింది కేవలం 5% మాత్రమే. అంటే దాని పరిమితులు దానికి ఉన్నాయి. మరి అంతరిక్షంలో సుదూరాలకు దూసుకుపోతున్నాం, కానీ సముద్రపు లోతులకు చేరలేకపోతున్నాం. అంటే ప్రమాదభరితం, ఖర్చు ఎక్కువ, నిర్లక్ష్యము ఎక్కువే. కనుకే సముద్రపు జీవులు అర్ధాంతరంగా మరణిస్తున్నాయి. డీప్ ఓషన్ ప్రాజెక్ట్ కోసం భారత్తో సహా పలు దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అన్వేషణ సరే, మొత్తంగా సముద్ర వాతావరణాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోకూడదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా జీవ పరిణామం చెందని సముద్రపు జీవులు సజీవంగా ఉన్నాయంటే జీవ పరిణామ సిద్ధాంతం సరికొత్తగా ఆవిష్కరించబడుతుందేమో చూడాలి కదా. ఆ ఉత్సుకత మన భూగోళానికి మేలు చేస్తుంది. లోతట్టు సముద్ర జీవులు తీర ప్రాంతాలకు రావడానికి కారణాలు, అందుకు కారకుల గురించి మీకిప్పుడు తెలిసింది. అవి కనిపించడం అపశకునమా? మరి అవును, పర్యావరణానికి చేటు జరుగుతోందని హెచ్చరిస్తున్న శకునం అది. ఈ భూగోళాన్ని నేటి తరాలే కాపాడుకోవాలి. వ్యక్తిగతంగా, సామూహికంగా మనం ఏం చేస్తే బాగుంటుందో సూచించండి. ఆచరణయోగ్యమైన పరిష్కారాలను ఆచరించే దిశగా ఉమ్మడిగా నడుచుకుందాం.